దేవుని నామాన్ని గణపరుస్తూ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, పరమేశ్వరుడ, సర్వేశ్వరుడగా ఉన్నటువంటి మహాదేవుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. మహాదేవుడు అయిన మా తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మీ నోటు బోరుగా రాయించబడినటువంటి మాటలు చెప్తూ ఉండగా వింటున్నటువంటి తండ్రి, వారు గ్రహించి తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని గడిపే విధంగా మలుచుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను. మా ప్రియా పరలోకపు కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాబలవంతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా యొక్క స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, యేసు ప్రభువుని దేవుడు కుమారుడికి అంగీకరించి ఆయన నామమున బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడు అయినటువంటి పెద్ద కుమారుడైనటువంటి యేసు ప్రభు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, పెద్ద కుమారుడిని ఎందుకన్నానంటే చిన్న కుమారుడు పరిశుద్ధాత్మ. ప్రియమైనటువంటి మేధావులారా, శాస్త్రజ్ఞులారా, పండిత పామరులారా, క్రైస్తవ సమాజమా, ఈ దినమున చెప్పబోతున్నటువంటి పాఠ్యాంశం లోకం ఎరుగని దేవుని మహాజ్ఞానమే బైబిల్ గ్రంథం. లోకం ఎరుగని దేవుని మహాజ్ఞానమే బైబిల్ గ్రంథం. బైబిల్ అంటే ప్రతి వానికి చెమటలు పట్టాలి. ఎవరైనా సరే దయచేసి బైబిల్ గురించి జోలికి రావద్దు. సమాజాన్ని బాగు చేయడానికి ఇన్ని మాటలు మేము పలుకుతున్నామే, వ్యవస్థను బాగు చేయడానికి ఇన్ని మాటలు మేము చెప్తున్నామే. క్రైస్తవ ఛానల్స్ ఉన్నాయి కదండి, క్రిస్టియన్ ఛానల్స్ చెప్పుకుంటున్నట్టు ఎవరండి? శుభవార్త అంట, రక్షణ అంట, ఆరాధన అంట, కల్వరి అంట, అదంట ఇదంట, వీళ్ళు ఏమైనా క్రైస్తవం గొప్పతనం గురించి కానీ ప్రేమ దేవుని వల్లరా అంటే ఏ ఒక్క ఛానల్ అయినా వాడైనా సరే, ఏ ఒక్క వాడినా సరే చెప్పగలుగుతున్నాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు లేడని చెప్పేసినటువంటి నాస్తికుడు చెప్తూ ఉంటే, అసలు దేవుడు లేడని చెప్పేసి దేవుడు ఉన్నాడని నిరూపించేటటువంటి వన్ అండ్ ఓన్లీ బుక్, దట్ ఈస్ ద బైబుల్. దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించే ఒకే ఒక్క బైబిల్ గ్రంథం అంటే బైబిల్. ప్రియమైన దేవుని వల్ల వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా అండి, శాస్త్రజ్ఞులకి, పండిత పామరులకి, ఎవరికైనప్పుడు కూడా హెబ్రీ 11:3 అండి. హెబ్రీ 11:3, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. ప్రియ సహోదరుడా, సైన్స్ ఏం చెప్తుందండి? నిర్మించేటటువంటి పదార్థాలు కనబడుతుందని చెప్తుంది. ప్రేమ దేవుని వల్ల చూశారు కదా, దృశ్యమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. సైన్స్ ఎక్కడైతే నోరు మూసుకుందో అక్కడ బైబిల్ నోరెత్తిందండి. సైన్స్ ఎక్కడైతే నోరు మూసుకుందో అక్కడ బైబిల్ గలమెప్పుతుంది. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు శకం 64-68లో దేవుడు మనకు చెప్పినటువంటి మాట అండి. అప్పటికి ఈ నాసా శాస్త్రవేత్తలు, అమెరికా శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలకండి బొడ్డోళ్ళు లేదండి. వీరెవడ నమ్మకం పుట్టలేదండి. వీళ్ళందరూ నాస్తా శాస్త్రవేత్త కానీ, ఇస్రో శాస్త్రవేత్త కానీ బైబిల్ చెప్తుంది వినండి. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ చెప్తున్నట్టు ఒకే ఒక్క మాట, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు నా నాయన. ప్రియ శాస్త్రవేత్త, ప్రియమైనటువంటి శాస్త్రవేత్త బేటీ, ప్రియ సహోదరులారా, హెబ్రీ 11:3 అండి. ప్రపంచములు
దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, కనబడేడు పదార్థములచే నిర్మాణం అవ్వలేదు నాయన. శాస్త్రవేత్త నిర్మాణం కనబడే పదార్థాలతో నిర్మాణం చూస్తున్న చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ ఏమైనా నువ్వు కట్టుతున్నట్టు సిమెంటు, ఇసుక, రాయి తీసుకొని వెళ్ళి కట్టారనుకుంటున్నావా? చూస్తారు బిల్డింగ్లు కడుతున్నట్టు తీసుకెళ్తారు కదా, సిమెంటు, ఇసుక, కాంక్రీటు అన్నీ కలిపి కడతా ఉంటారు. అలా కట్టారు అనుకుంటున్నావా? అలాగే కట్టారనుకున్నావు అనుకుంటున్నావా? కనబడే పదార్థం దిమ్మించారు అనుకుంటున్నావా? ప్రియ శాస్త్రవేత్త, ప్రియ నాసా, ప్రియ ఇస్రో, చూసావా? ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి, నీవు కనబడేడు పదార్థములచే ప్రపంచాలు నిర్మాణం అవ్వలేదని నువ్వు చూస్తున్నట్టు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం ఇవన్నీ కనబడే పదార్థాలతో నిర్మితం అవ్వలేదు. నువ్వు చూస్తున్న ఈ విశ్వం ఉండే కనబడే పదార్థము చేత నిర్మాణం అవ్వలేదు నాయన. ఓ శాస్త్రవేత్త, నీకు అర్థమైందా? నీకు అర్థమవుతుందా? నీకు అర్థమైతే చెప్పు నాయన. నీకు అర్థమైతే చెప్పు. ఒక నాసా ఇస్రో శాస్త్రవేత్త చెప్పు బాబు. అలా చెప్పమంటే ఏమంటాడండి? ఐడియా, నా ఐడియా అంటే ఏంటంటే అది బిగ్ బ్యాంగ్. ఈ శాస్త్రవేత్త ఏం చెప్తాడండి వీళ్ళు? ఏం చెప్తారండి వీళ్ళు? బిగ్ బ్యాంగ్. ఈ విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది, సంభవించింది అని చెప్తే పేలుడు వలన ఈ విశ్వం ఏర్పడింది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ అండి. సరే, ఎప్పటి నుంచి ప్రారంభమైందండి ఇది బిగ్ బ్యాంగ్ థియరీ. ఇక్కడి నుంచి సైన్స్ ప్రారంభమైంది. ఎక్కడండి? ఒక పేలుడు పదార్థం జరిగింది, అక్కడి నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రారంభమైందండి. బిగ్ బ్యాంగ్ నుండి సైన్స్ ప్రారంభమైంది. ఇది వదిలేద్దాం, ఓకేసారా? బిగ్ బ్యాంగ్ నుంచి సైన్స్ ప్రారంభమైంది. బిగ్ బ్యాంగ్ ముందు నోరు మూసుకొని ఖాళీ. మరి బిగ్ బ్యాంగ్ ముందు బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగింది? నోరు మూసుకొని ఖాళీ. బిగ్ బ్యాంగ్ కలిగిన తర్వాత విశ్వం కలిగిందన్నాడు ఈ శాస్త్రవేత్త. మరి అదేనండి, ఏంటి బాబు జరిగిందంటే పెద్ద విస్ఫోటనం. ఆ విస్ఫోటనం ఎలా కలిగిందో నీకు తెలుసా? తెలియదండి. తెలీదా? అయితే నోరు మూసుకొని కూర్చో. అయితే నోరు మూసుకు. ఇప్పుడు మేము చెప్తాం. ఈ విస్ఫోటనం ఎలా జరిగిందో నీకు తెలియదు కదా, అయితే నువ్వు నోరు మూసుకో, మేము చెప్తాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ మాట ఏంటో, ఆ శబ్దం ఏంటో, ఆ యొక్క పలుకేంటో, ఆ స్వరం ఏంటో, ఆ శబ్దం ఏంటో గ్రహించగలిగేటటువంటి స్థితిలో ఉన్నారా? ఒక కొడుకు లారీ కింద పడిపోతే ఆ తల్లి ఏడుస్తుంటుంది. ఏమని ఏడుస్తుంటుందండి? దేవుడా, ఊరి మీద అందరూ ఉంటుండగా, దేశం మీద అందరూ ఉంటుండగా నా కొడుకు నీకు దొరికాడా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. లారీ కింద పడిపోతే ఏడుస్తూ ఉంటుందండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరి మీద కనేసి పడేస్తే నీ కొడుకుని ఏమండి? బండి మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్త చెప్తావా? నెమ్మదికి వెళ్ళమని చెప్తున్నావా? సైడ్కి వెళ్ళమని చెప్తున్నావా? సిగ్నల్ దగ్గర ఆగమని చెప్తున్నావా? బాబు ఒంటి దగ్గర బయలుదేరిన జాగ్రత్తగా మళ్ళీ రమ్మని చెప్తున్నావా? చెప్పవే. అలా చెప్ప. వాడు ఏం చేస్తాడు? కాళ్ళు ఎగరేసుకొని మెడల కింద సెల్ల పెట్టుకొని చెయ్యి వదిలేసి డ్రైవింగ్ చేసుకుని వెళ్ళి లారీ కింద పడిపోతాడు. దానికి దేవుడిని నిందిస్తావా? దేవుడిది తప్ప దేవుడిని నిందిస్తున్నావు. దేవుడిని ఎందుకు నిందిస్తున్నావు వాడు చేసిన పనికి? ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వాళ్ళ ఇటువంటివే జరుగుతుంది. ఇప్పుడు ప్రారంభమైందండి. ఏది ప్రారంభమైందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రియ శాస్త్రవేత్త, ప్రియ ఇస్రో, ప్రియ నాసా విన్నును. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఎలా సృజించాడండి? నిరాకారముగా ఉండడానికి కాదండి, మనుషులు నివసించేదానికి. వెలుగు కలుగుగాక, వెలుగైందండి. చూసారు కదా? వెలుగు కలుగుగాక, సూర్య నక్షత్రాలు కలుగుగాక, సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక. ఎవరు పలికిన మాటలు ఇవి? దేవుడు ఆయన మాటతో ద్వారానే కలిగించినటువంటి మాట. ప్రియ సోదరులారా, చెప్పాం కదా, ఇప్పుడు ప్రారంభమైందండి. ఇప్పుడు ఏమంటావు? నోరు మూసుకో. దేవుని మాట వలన ప్రపంచం నిర్మాణమైనవి. ప్రియ సోదరులారా, ఎబ్రి ప్రపంచములు 3 ఎబ్రి ప్రపంచములు దేవుని మాట నిర్మాణమైనవని. దేవుని మాట వలన నిర్మాణమైనవి. అంతేగాని దేవుడు లేడు, మేము సృష్టించాం, ఇది దానికి మట్టుకు అదే వచ్చేసింది, దాని మట్టుకు అదే పుట్టేసింది, దాని మట్టుకు అదే వెళ్ళిపోతుంది, నీ మట్టుకు నువ్వే పుట్టేస్తున్నావా? నా మట్టుకు నేను పుట్టేశాను తల్లిదండ్రులు లేకుండా.
ఇదేనా? అమ్మ చెప్పాలి. ఏంటి అమ్మ చెప్పింది నీకు? ఏం చెప్తుంది? నాయన ఇగో మీ నాన్న, ఇదిగో మీ నాన్న అని చెప్తేనే నీకు అమ్మ నాన్న తెలుస్తుంది కదా. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అమ్మ ఈయనే మా నాన్న అని అడుగుతావా? మరలా వచ్చి ఈయనే మా నాన్న అని అడుగుతావా? ఎందుకు అడగవు అలాగని? అమ్మ చెప్పింది నువ్వు విన్నావు, అమ్మ చెప్పింది నువ్వు విన్నావు కనుకనే మరి అడగవు. అలాగే ప్రపంచాలు దేవుని మూలంగా పుట్టాయని చెప్పేసి అంటే వినవా? ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ఇప్పుడున్నటువంటి యొక్క శాస్త్ర ప్రపంచం పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవేనండి. ప్రియ సహోదరులారా, 1 కొరింథీ 16:9 అండి. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించి వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసీలోనే నిలిచిందనేటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాట అండి. ఇంకో ఇటువంటి వారు ఉంటారు కదా, దేవుడు లేడు, మా మట్టు మేము వచ్చేసాం, విశ్వం సృష్టింపబడలేదని చెప్పి అంటారు కదా. వాళ్ళందరికీ కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు ఎవరైనా అడగాలనుకుంటే, ఎవరైనా ఎదిరించాలనుకుంటే, ఎవరైనా శాస్త్రజ్ఞుల మేధావులు సైంటిస్ట్గా ఉంటే వచ్చేయండి, ఓడించి పంపించేస్తాం. ప్రియ సోదరులు, మరియు ఎదిరించే వారు అనేకులు ఉంటే కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసీలో నిలిచి ఉందని అంటున్నాడు ఆయన. ఎందుకండి? ఇట్లాంటి వారు ఉండబట్టి. ప్రియ సోదరులారా, అందుకనే బైబిల్ గ్రంథాన్ని ఎంతటి మాత్రమైనటువంటి గ్రంథం, ఎంతటి సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటి గ్రంథం కనుకనే బైబిల్ గ్రంథానికి అంతటి మహోన్నతమైనటువంటి పేరండి. ప్రియ సోదరులు, ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి చూస్తున్నాం కదా ఛానల్స్ అని చెప్పినటువంటివన్నీ వీటి యొక్క ప్రాముఖ్యతను చెప్పలేక ఏదేదో చెబుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సోదరులారా, అందుకనే ఎవరు సృష్టికర్త ఎవరు? దేవాది దేవుడు ఎవరు? సర్వోన్నతుడు ఎవరు? మహాబలవంతుడు ఎవరు? సర్వశక్తిమంతుడు ఎవరు? సర్వేశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు ఎవరు? పరమాత్ముడు ఎవరు? తెలుసుకునే పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉంది, అన్యజనులు ఉన్నారు, జనాంగం ఉంది. ప్రియ సోదరులారా, అందుకని ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి చదవగలిగినట్టయితే అన్ని శాస్త్రాలు, సైన్స్ అనివ్వండి, డాక్టర్ ఎవరేమనివ్వండి, బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. ప్రియ సోదరులారా, యోహాను 7:16 అండి. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడైనటువంటి దేవాది దేవుడి ప్రియకుమారుడు యేసుప్రభువు గారు చెప్తున్న మాట వినండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవరు పంపారండి యేసుప్రభుని? ఏమని చెప్తున్నారండి ఆయన? నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. పంపించారంట, తండ్రి పంపించాడు, దేవాది దేవుడు పంపించాడు, మహాదేవుడు పంపించాడు, సర్వోన్నతుడు పంపించాడు, సర్వశక్తిమంతుడు పంపించాడు. ఈ సృష్టికర్త యేసుప్రభు గారిని పంపించి ఇది నాది కాదని చెప్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం అది ఒప్పుకోవడానికి ఎంతో తడబడుతూ, తబ్బిబ్బవుతూ, అటుదేదో కింద నెలతో మీదకి వెళ్తూ ఏమేమో చేస్తున్నారండి. ప్రియ సోదరులారా, ఇంత క్లియర్గా యేసుప్రభు గారే నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వాడిది అంటే ఆయన ఎవరిని పంపించారు, ఎక్కడి నుంచి వచ్చారని ఆయన అంతగా వివరించి చెప్పినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం వినటానికి ఎందుకు ఒప్పుకోవడం భయపడుతుంది అర్థం అంటే. 17 అధ్యాయం అండి, 17 వచనం. ఎవడైనను దేవుని చిత్తము చొప్పున నిర్ణయించుకునే ఎడల ఈ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. చూసారా, ఈ బోధ ఏంటండి? బైబిల్ బోధ ఎలా ఉండాలండి? దేవుని వలన చిత్తము చొప్పున అయినటువంటి నిర్ణయం చొప్పున అంటే దేవుని నిర్ణయం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ వాళ్ళలో ఉంటేనే కానీ ఈ బోధ దేవుని వలన కలిగిందా లేక నా అంతటి నేనే బోధించున్నాను వాడు తెలుసుకున్నాను అంటే ఆ అంతటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోగలగాలంటే దేవుని యొక్క చిత్తం ఉండాలి, ఆయన నిర్ణయం ఉండాలి, ఆయన నిర్ణయించినటువంటి వ్యక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడే అసలు నువ్వు ఎవరు, సర్వశక్తిమైన దేవాది దేవుడు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు తెలుసుకునేటటువంటి మార్గంలో క్రైస్తవ సమాజం ఈరోజు లేకపోవడం అనేది ఎంతో విచారకరం అండి, ఎంతో బాధాకరం అండి, ఎంతో దుఃఖించాల్సిన సమయం ఏర్పడింది. ప్రియ సహోదరులారు, అందుకనే ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని, మహాగ్రంథాన్ని చూశారు కదా, సకల శాస్త్రాన్ని అధిగమించినట్టు బైబిల్ని మనం ఈ విధంగా చెప్పగలిగినట్టయితే ఎవరు అసలు దేన్ని ఏ విధంగా చెప్పగలుగుతున్నాం?
ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? యేసు ప్రభు గారిని దేవుడి కుమారుడు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? దేనికి ఒప్పుకోలేకపోతున్నాం? అలా ఒప్పుకుంటే ప్రియ సోదరులారా, రావాల్సినటువంటి మన యొక్క ఖజానా ఆగిపోతుందనా? మీ యొక్క పదవులు ఆగిపోతాయన్నా? దేనికి ఒప్పుకోలేకపోతున్నారు ప్రియ సోదరులు? అందుకని ప్రతిదీ కూడా ఇంత క్షుణ్ణంగా విడమర్చి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక ఎంతటి మహత్సమైనటువంటి గ్రంథాన్ని చేతపట్టుకున్న గ్రంథాన్ని ఆయన చెప్పారు కదా, నేను చెప్పిన బోధ నాది కాదండి, నన్ను పంపించిన ఆయన ఏదైతే తండ్రి దగ్గర నేను విన్నాను, ఏదైతే నేర్చుకున్నాను, ఏదైతే ఆయన మాటలు చెప్పారో ఆ మాటలే నేను చెప్పినటువంటి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభువైనటువంటి దేవుని ప్రియకుమారుడు యేసుప్రభు గారి మాటని కాస్తైనా వినేటటువంటి వారుగా క్రైస్తవ సమాజం ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియ సోదరులారా, పాడుకుంటున్నాండి. వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా. పరిశుద్ధుల వందనమన్న, దేవదూతల వందనమన్న, దేశ నాయకుల వందనమన్న, సత్యదూతముల వందనమన్న, ప్రపంచ ప్రజల వందనమన్న, జీవరాశుల వందనమన్న, పరిశుద్ధుల వందనమన్న, దేవదూతల వందనమన్న, దేశ నాయకుల వందనమన్న, ప్రపంచ జ్ఞానుల వందనమన్న, జీవరాశుల వందనమన్న, జీవరాశుల వందనమన్న. అరెరెరెరెరెరె క్రైస్తవుల వందనమన్న మా అన్నా యేసన్నా, క్రైస్తవుల వందనమన్న మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్న మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్న మా అన్నా యేసన్నా. భూలోకములో పాడు బతుకులు, చెలరేగిన వ్యభిచారి బతుకులు, కుములుతున్నారు భూల బతుకులు, అపవాదితో షికారు బతుకు, చెరచబడ్డ ఆ బతుకులు ఆత్మరోగులకు రక్షణ లేదు, ఆత్మరోగులకు రక్షణ లేదు. అరెరెరెరెరెరె మా ఆత్మల రక్షణ నీవన్నా మా అన్నా యేసన్నా, మా ఆత్మల రక్షణ నీవన్నా మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్న మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్న మా అన్నా యేసన్నా. భూకంపాలు వస్తాయన్న భవిష్యత్ జ్ఞానం నెరవేరింది, భవంతులన్నీ నేల మట్టమై లక్షల కొలది ప్రజలు అందరూ పశువులు బాసరి భూగర్భాలను పరిశోధించి శాస్త్రవేత్తలు తల్లకిందులై మాడిపోయిరు, శాస్త్రవేత్తలు తల్లకిందులై మాడిపోయిరు. అరెరెరెరెరెరె నీవు పలికినవన్నీ చరిత్ర పుటలే మా అన్నా యేసన్నా, నువ్వు పలికినవన్నీ చరిత్ర పుటలే మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్న మా అన్నా యేసన్నా, వందనమో వందనమన్న మా అన్నా యేసన్నా. వందల కొలది వందల వేల చరిత్ర గలది సత్యవేద మన బైబుల్ గ్రంథం, మానవులందరి జీవ
జీవ గ్రంథము వేసే మార్గం వేసే జీవం త్యాగశీలులకు త్యాగశీలి సమాధి గెలిచిన మృత్యుంజయుడు సమాధి గెలిచిన మృత్యుంజయుడు అరెరెరెరెరెరె నీవు చేసినవన్నీ యథార్థ గాథలు మా అన్నా యేసన్న నువ్వు చేసినవన్నీ యథార్థ గాథలు మా అన్నా యేసన్న వందనమో వందనమన్న మా అన్నా యేసన్న వందనమో వందనమన్న మా అన్నా యేసన్న పరిశుద్ధుల వందనమన్న దేవదూతల వందనమన్న దేశ నాయకుల వందనమన్న పంచభూతముల వందనమన్న ప్రపంచ ప్రజల వందనమన్న జీవరాశుల వందనమన్న జీవరాశుల వందనమన్న క్రైస్తవుల వందనమన్న మా అన్నా యేసన్న వందనమో వందనమన్న మా అన్నా యేసన్న వందనమో వందనమన్న మా అన్నా యేసన్న. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఒక్కరూ వాక్యం నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభువుపేట అందరికీ వందనము తెలియజేసుకుంటూ మీ ఈశ్వరరావు.